30 డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు వెంగడి మాట్లాడలేక చెప్పేస్తాను. నేను 1995 to 2000లో మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను. ఆ తర్వాత 2001లో డిఎస్సి రావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా వచ్చాను. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా కూడా నేను అనేక సంఘాల్లో మహిళా యూనియన్ సంఘాల్లో ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నాకు నా పనికి గుర్తింపుగా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మరియు కరీంనగర్ జిల్లా నుంచి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా టీడీపీ హయాంలో ఒక మహిళగా నేను ఎన్నో పనులు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలు ముందుకు తీసుకొచ్చి స్వశక్తి గ్రూపులు మరియు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నో పెన్షన్స్ ఇప్పించడం కూడా జరిగింది. ఒక నా వార్డు అనుకుండా ఎన్నో వార్డుల నుంచి కూడా పెన్షన్స్ ఇప్పించి భూములు ఇప్పించి అభివృద్ధి దిశలో నేను పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రిటైర్ అవడంతో మళ్ళీ నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ టికెట్ రాకుండా మరియు నేను ముందుకు రాకుండా అనేకమైన అడ్డంకులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నాకు మరియు డబ్బు ఉన్న నాయకులకు మరియు సేవ చేసే నాయకురాలకి మధ్య పోరాటం. ఒక మహిళగా మహిళనే పనిచేయాలనేటువంటి ధ్యేయంతో నేను ముందుకు వచ్చాను. మహిళా రిజర్వేషన్లో ఉన్నప్పుడు భర్తలు ముందుకు వచ్చి భర్తలే పనిచేస్తారు, మహిళలు మళ్ళీ ఇంటికే పరిమితం అవుతున్నారు. రిజర్వేషన్ ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మహిళ పైన ఉంది. మహిళ ముందుకు వచ్చి పని చేసినప్పుడే దేశం అభివృద్ధి పడుతుంది, రాష్ట్రం అభివృద్ధి మరియు గ్రామం వార్డు కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ మరి నేను గెలిచిన తర్వాత ప్రజలకు బీదవారికి సహాయం చేస్తాను. మరియు ఇందాక వెళ్ళి వార్డు చూస్తే ఎక్కడ కూడా రోడ్లు కంప్లీట్ కాలేదు, అవన్నీ నేను కంప్లీట్ చేస్తాను. పెన్షన్స్ అడిగారు, పెన్షన్స్ కంప్లీట్ చేస్తాను. బీదవాళ్ళు ఫీజులు కట్టుకోలేని పిల్లలకి ఫీజులు ప్రతి సంవత్సరం ఫీజులు కట్టించే ఏర్పాటు చేస్తాను. మరియు ఎవరి కష్టంలో ఉంటే వారికి సేవ చేయడానికి నేను 24 గంటలు ముందుంటానని తెలియజేసుకుంటూ 35వ డివిజన్ ప్రజలందరికీ తెలియజేయలేదు ఏమనగా మహిళగా నేనే ముందుండి పనిచేస్తానని తెలియజేసుకుంటూ అందరూ నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. సింహం గుర్తుకే మాధవరథి గారికి సింహం గుర్తుకే ఓటేద్దాం